శ్రీధర్ మాట్లాడలేదు. టెక్సాస్లో ఒక చిన్న పల్లె మాది, అక్కడే మాకు ఇల్లు కూడా ఉంది. విశాలమైన పచ్చిక బయాళ్లు, దూరంగా కొండలు. నువ్వొక్కసారి వచ్చావంటే మళ్ళీ తిరిగి రావాలనిపించదు. గదిలో ఎయిర్ కండిషనర్ చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. పేపర్ వెయిట్ వెళ్ల మధ్య తిప్పుతూ అతడు వింటున్నాడు. నువ్వు నాకు సహాయం చేయాలి శ్రీధర్. నీకు తెలియనిదేముంది? ఈ దేశం టాక్సుల విషయం. ఓ విధేయుడు ఈ దేశం నుంచి ఆస్తులు తీసుకుపోతానంటే రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోదు. అందుకని ఆగాడు. శ్రీధర్ ఊపిరి బిగబట్టాడు. ఏమిటి ఇతడు చెప్పదలుచుకున్నది? శ్రీధర్, నువ్వు నాకు సాయం చేయాలి. ఈ ఆస్తులన్నింటినీ నీ పేరున మార్పిస్తాను. తర్వాత నెమ్మదిగా వీటిని బంగారం రూపంలో నాకు పంపాలి. అతడి పథకం క్షణంలో అర్థమైంది. శ్రీధర్కి కుర్చీలోంచి లేచి, ఇది నేను చేస్తానని ఎలా అనుకున్నారు? స్మగ్లింగ్ అన్నాడు. దీనికింత పెద్ద పదం ఎందుకు? ఇది అందులోకి వస్తుంది. దేశాన్ని మోసం చేయటం. కాని ఇది నేను న్యాయంగా సంపాదించిన ఆస్తి. క్షమించండి. ప్రభుత్వం ఆ పాలసీ ఎందుకు పెట్టిందో నాకైతే తెలియదు. కానీ దాన్ని ఉల్లంఘించలేను. కానీ నిన్ను నేను పైకి తీసుకొచ్చాను, డైరెక్టర్ని చేశాను. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞుడినే. కావాలంటే మీ ఆస్తికి ట్రస్టీగా వివరిస్తాను. వచ్చే రాబడినంత మీడెక్కడుంటే అక్కడికి పంపుతాను. అంతేకాని మోసం చేయలేను. బాగా ఆలోచించు శ్రీధర్. నిజానికి నేను ఈ పనికి నిన్ను ఉపయోగించనక్కర్లేదు. కానీ కేవలం నా మనవరాలు రక్షించావన్న కృతజ్ఞతతో నేను ఈ అవకాశం కల్పిస్తున్నాను. నీకు సగం ఆస్తి ఇస్తాను. ఇంతకన్నా నువ్వు ఎక్కువ ఊహించగలవా? శ్రీధర్ మొహం ఎర్రబడింది. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా సరే నేనిదంతా చేస్తానని ఎలా ఊహించారు మీరు? అన్నాడు రాబర్ట్ పైప్ పీలుస్తూ. 50 లక్షల ఆస్తి కోసం అన్నాడు. శ్రీధర్ దవడ కండరం రోషంతో బిగుసుకుంది. ఈ మాటేగాని మీరుగాక ఎవరైనా అని ఉంటే అవతలి మాట రాక ఆగిపోయాడు. రాబర్ట్ చాలా తాపీగా కుర్చీ వెనక్కి వాలి, ఏమై ఉండేది శ్రీధర్? అన్నాడు. ఒక్క క్షణం గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో పేర్కొంది. ఏదో అన్నబోయి తమయించుకుని, సారీ సార్ అండ్ ఇట్స్ ఆల్ రైట్. గుడ్ బై అండ్ గుడ్ బై ఫరెవర్ అన్నాడు శ్రీధర్ చేచి. అతడు తలుపు దగ్గరికి నడిచి తలుపు తీసి బయటకు రాబోతుంటే శ్రీధర్ అని వినిపించింది వెనుకనుంచి. ఆగి వెనక్కి తిరిగేడు. ఆఫ్ట్రాల్ ఐయామ్ లివింగ్. ఇంకో 4 రోజుల్లో వెళ్ళిపోతున్నాను కదా. జరిగిందంతా మర్చిపోయి ఈ 4 రోజులు మామూలుగా ఏమీ జరగనట్టు ఉండలేవా? ఆ కంఠంలో వచ్చిన మార్పుకి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. అసలు ఏమీ జరగనట్టు ఎంత మామూలుగా ఉన్నాడు. అందుకే వ్యాపారంలో అంత పైకి రాగలిగాడు. అతడికి బాధగా ఉంది. దాదాపు 16 ఏళ్ల అనుబంధం. ఇంతకాలం ఇంత చక్కగా పెంపొందిన స్నేహం కేవలం డబ్బు కారణంగా విడిపోతుంది. ఈ 4 రోజులు కలిసి ఉంటాడు. కాని ఆ పూర్వపు స్నేహం, గౌరవభావం ఉండవు. ఇలా జరగకపోయి ఉంటే ఎంతో బాగుండును. ఆయనంటే ఎంతో గౌరవం, ప్రేమ. నిజానికి తను ఏమీ లేని స్థితి నుంచి పైకి వచ్చాడంటే కారణం ఆయనే. కానీ దానికి ప్రతిఫలంగా ఆయన కోరిన కోర్కే. ఆత్మవంచన అంత సులభం కాదు. ఒకవేళ ఆయన చెప్పిన పనికి ఒప్పుకున్నా ఆ తర్వాత వచ్చే మానసిక సంఘర్షని తట్టుకోవడం కష్టం. ఈ నిర్ణయమే మంచిది. ఆయన కావాలంటే ఈ పని చేసి పెట్టేవాళ్లు అంటే కోటిమంది. వచ్చి కూర్చున్నాడు. నేను జులై 4న బయలుదేరుతున్నాను. తెలిసినట్టు తల ఊపేడు. బహుశా మళ్ళీ ఈ దేశం రాను. అతడు మాట్లాడలేదు. మనమందరం కలిసి ఈ కంపెనీని వృద్ధిపరిచాం. నిజానికి నాకన్నా మీరంతా ఎక్కువ కష్టపడ్డారు. మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్. లాభం లేదు. ఏదో ఎక్కడో తెగిపోయింది. ఒకవేళ నేను గవర్నమెంటుకి రూల్స్ ప్రకారం ఆస్తి అంత అప్పజెప్పినా నాకు 50 లక్షల దాకా మిగులుతుంది. అది చాలు నాకు. అఫ్ కోర్స్ ఆశకి అంతులేదనుకో. అయినా నాకు ఉన్నది ఒక మనవరాలే కదా. 5 నిమిషాల ముందు ఈ ఆలోచన వచ్చుంటే ఎంత బాగుండును అనుకున్నాడు శ్రీధర్. రాబర్ట్ లేచి ఓకే శ్రీధర్, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి సాచాడు. శ్రీధర్ కూడా చెయ్యి చాచి సెకండ్ ఇచ్చాడు. ఇంకో రిక్వెస్ట్. ఆఫ్ కోర్స్ ఇది నిన్ను ఇబ్బందిలో పెట్టదనుకో. ఆఖరి రోజు నీ కుటుంబం అంతటితో కలిసి లంచ్ తీసుకొద్దామనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్? ఆ కంఠంలో అభ్యర్థనకి కదిలిపోయాడు. లేదు లేదు సార్, విత్ ప్లెజర్ అన్నాడు.
మెరుస్తున్న డోకోలం టేబుల్ మీద అన్ని పదార్థాలు అందంగా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. ముందు రాబర్ట్, పక్కనే తులసి, తర్వాత దంపతులు, చివరగా అనిత. విందు ప్రారంభమై దగ్గర్నుంచి ఎడతెరపు లేకుండా కబుర్లు చెబుతున్నారాయన. ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉండి అందర్నీ వదిలి వెళ్లటం ఆయనకి బాధగా ఉందని శ్రీధర్ గుర్తించాడు. అక్కడి నుంచి విమానాశ్రయం వెళ్లారు. ఎప్పుడొస్తావు మా ఊరు? తులసిని అడుగుతున్నాడు మా నాన్నగారు. ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే. ఎయిర్లైన్స్ అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన లేచి, వెళ్ళొస్తాను సన్ అన్నాడు. శ్రీధర్ మాట్లాడలేదు. మనసులో భావాన్ని చెప్పడానికి ఈ మాటలేం సరిపోతాయి. అతడి కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. శారద చేతులు జోడించింది. రెండో అనౌన్స్మెంట్ వినిపించింది. ఆయన జేబులోంచి ఒక కవరు తీసి శ్రీధర్ చేతులు పెట్టి, నేను వెళ్ళాక అన్నాడు. ఏముంది అందులో? క్షమాపణలా? శ్రీధర్ కవర్ని కోటు జేబులో పెట్టుకున్నాడు. ఆయన ముందుకు కదిలేడు. విజిటర్స్ లాంజ్ బాల్కనీలో నుంచి అందరూ చూస్తున్నారు. ఆయన ప్లేన్ ఎక్కబోతూ వెనక్కి తిరిగాడు. తులసి చెయ్యి ఊపింది. ఆయన కూడా గాలిలో చెయ్యి ఊపాడు. 5 నిమిషాల తర్వాత ప్లేన్ కదిలింది. దెయ్యంతో మాట్లాడటం ఎలానో తెలుసా? అబ్రకదబ్ర అడిగాడు. శ్రీధర్ కుర్చీ వెనక్కు వాలి, బ్రహ్మిన్. ఇంజనీరింగ్ చదివావు. మంచి ఫ్యూచరుంది. ఇలా దెయ్యం గురించి, దేవతల గురించి ఆలోచించకపోతే ఆ శ్రద్ధ పనిమీద చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. నా పనికేమొచ్చింది? మొన్న మావాడు నాకు ఏబో ఏవరేజీ అని పర్సనల్ రిపోర్టులో రాశాడు అన్నాడు. నీ పర్సనల్ రిపోర్ట్ నీ కెలా తెలిసింది? అడిగాడు శ్రీధర్. నీ అన్న పదం నొక్కి పలుకుతూ, ఇప్పుడు ఆ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెమో ఇస్తావా ఏమిటి? అంత పని మాత్రం చేయకు. అలా ఎందుకనుకోవాలి? అన్నాడు. అబ్రకదబ్ర. 10 రోజుల క్రితం బుక్కులో చదివేను. ఒక ఆఫీసులో ఇలాగే కరెంటు ఛార్జీలు ఉన్నట్టుండి 3 రెట్లయ్యాయట. అందరూ తలబ్రద్దరు కొట్టుకున్న ఎందుకో అర్థం కాలేదట. చివరికి తెలిందేమిటంటే ఆ ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి దగ్గర సైకోకైనేసిన్ అన్న పవర్ ఉన్నదని, అది ఎలక్ట్రిక్ మీటర్ని తెలియకుండానే తిప్పుతుందని. దీనికి నువ్వేమంటావ్? ఏమంటాను? నువ్వు ఇలాంటి చెత్త పుస్తకాలు చదవడం మానమంటాను. నువ్వేమైనా చెప్పు, దయ్యాలున్నాయా? దాన్ని నువ్వు ఇంగ్లీషులో సైకో అంటావో, టెలిపతి అంటావో నాకనవసరం అన్నాడు. అబ్రకదబ్ర. దయ్యాలతో నేను చాలా కొద్ది కాలంలోనే మాట్లాడబోతున్నాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. శ్రీధర్ అటే చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో నవ్వొచ్చింది. ఈ రక్తంలో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు పోవు. తనలాంటి వాళ్ళు ఎంత కాదన్నా సరే అతడు ఆలోచనలు ఉండగానే ఫోన్ మ్రోగింది. శ్రీధర్ ఇయర్ అన్నాడు అందుకొని. ఐ యామ్ ప్రతి. విద్యాపతి.